స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో తిప్పన్న అనే వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలోని గ్రామ పెద్దగారి ఇంట్లోని గేదెలతో పాటు 4-5 పెద్ద రైతుల ఇళ్లలోని గేదెలను రోజూ ఊరు చివర ఉన్న పచ్చిక బయళ్లకు తీసుకుపోయి రావటం వాడి పని. తిప్పన్న భార్య పాపమ్మ ఇంట్లో ఉన్నదేదో ఇంత మూట కట్టి చద్దిగా ఇస్తే దాన్ని మధ్యాహ్నం సమయంలో పచ్చిక బయళ్ల దగ్గర చెట్టు కింద కూర్చుని తినేసి కాసేపు అక్కడే గడ్డిలో చిన్న కునుకు తీసి సాయంత్రానికల్లా గేదెలను తోలుకు వచ్చి ఎవరింట్లో వాళ్లవి కట్టేసి ఇంటికి రావటం తిప్పన్న దినచర్య. పాపమ్మ మాత్రం తిప్పన్న గేదెలు తోలుకుపోయాక ఇంటి పనులన్నీ చేసుకుని దగ్గర్లో ఉన్న అడవికి పోయి ఎండు పుల్లల్ని ఏరుకొని కట్టి అమ్మగా వచ్చిన డబ్బుతో సంసారం గడుపుతుంది. ఎందుకంటే తిప్పన్నకి ఎవరు రోజు కూలీగాని నెలకూలీగాని ఇవ్వరు. సంవత్సరానికి ఒకసారి తిండి గింజలు ఇంటికి సరుకులు జీతంగా ఇస్తారు. అయితే గతంలో తిప్పన్న రైతు కూలీలా పొలం పనులకు వెళ్లేవాడు. కాని కలుపు తీయమంటే పనికిరాని గడ్డి మొక్కలను తీసేయటం మానేసి పనికి వచ్చే పంట మొక్కల్ని పీకేసేవాడు. చెరుకు తోటలో ఎండిన మోసులు తీయమంటే చెరుకు గడలు విరిచేసేవాడు. వాణ్ణి పనికి పిలిచినా రైతులకు కూలిమాట అటుంచి తమ పంట నష్టపోతున్నందుకు ఆ ఊరి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్ద ఒకసారి వాణ్ణి వాడి పెళ్ళాం పాపమ్మని పిలిచి ఇలా అన్నాడు. ఒరేయ్ తిప్పన్న, నువ్వేదో పేదవాడివి, పెళ్ళాన్ని పోషించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఊళ్ళో రైతులు పనికి పిలిస్తే నువ్వు చేయవలసిన పని చేయకుండా తింగరి పనులు చేసి వాళ్ళ పంటల్ని పాడు చేస్తే ఎలాగరా? నిన్ను పనిలోకి ఎవరు పిలుస్తారు? అయ్యా, నేను చేసిన తప్పేముంది? పొలంలో కలుపులు ఎన్నిసార్లు తీసినా మొదట్లో మిగిలిపోయి మళ్లీ పుట్టుకొస్తూనే ఉంది. అందుకే పంట మొక్కల్ని పీకేసి మొత్తం భూమంతా లోతుగా దున్నితే వ్యవసాయం బాగా జరుగుతుందని అలా చేశాను. చలమయ్య చెరుకు తోటలో ఎండిన రేసులు తీయమంటే చెరుకు గడ మోసులు విరిశావంట. మరి దీన్నేమంటారు? తింగరి పని అనరా? అయ్యా, మీరు పొరబడుతున్నారు. ఎర్ర తెగులు సోకినవి మాత్రం విరిచాను. వాటిని విరవకపోతే మొత్తం చెరుకు తోటంతటికీ తెగులు వస్తుంది. ఆ సంగతి రైతు చలమయ్య గారికి తెలియదా? నన్ను తప్పుపట్టడం ఎందుకు? డబ్బు ఎగవేయడానికి కాదా? అనగానే తిప్పన్న వంక చూస్తూ గ్రామ పెద్ద ఇలా అన్నాడు. సరేలే అని తిప్పన్న భార్య పాపమ్మతో గ్రామ పెద్ద ఇలా అన్నాడు. తింగరుడైనా వాడు చేసే పనిలో ఏదో మంచి ఉంటానే ఉంది. అవతలి వాళ్లకు అర్థం అవ్వాలి కదా. నేనొక పని చెప్తాను, ఇష్టమైతే అలా చేయండి అనేసరికి పాపమ్మ గ్రామ పెద్దతో ఇలా అంది. చెప్పండయ్యా, మీరు ఈ గ్రామానికి పెద్ద, ఏది చెప్పినా మా మంచి కోసమే చెప్తారు. అనగానే గ్రామ పెద్ద ఇలా అన్నాడు. ఏం లేదు పాపమ్మ, మా ఇంట్లో ఓ 10 గేదెలు ఉన్నాయి. 4-5 రైతులు గేదెలు జమ చేసి తిప్పన్నకి మేపుకు రావడానికి అప్పగిస్తాను. సంవత్సరానికి మీకు తినడానికి సరిపడా వడ్లు, పప్పు దినుసులు ఇప్పిస్తాను. అంగీకారమేనా? అనగానే పాపమ్మ ఇలా అంది. మీరేం చేసినా మా మేలు కోసమే కదయ్యా, పేదోళ్ళం, మీరే దయతాల్చాలి. ఏమీ లేదు, ఈ గేదెల మేపుడైతే తిప్పన్న ఏ తింగరి పని చేయడానికి ఉండదు. వాడిని ఎవరు తింగరి తిప్పన్న అని కూడా అనరు. ఇప్పట్నుంచే తిప్పన్న గేదెల్ని మేపటానికి తోలుకుపోతాడు అని అక్కడ్నుండి తిప్పన్నతో సహా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చాక భార్య పాపమ్మని చూసి తిప్పన్న ఇలా అన్నాడు. ఏం పాపమ్మా, నువ్వు కూడా నన్ను తింగరోడే అనుకుంటున్నావా? గేదెలు కాసే పని అప్పగిస్తున్నావు? అలాగని కాదయ్యా, నువ్వు ఏ పని చేసినా అందరూ దాన్ని తింగరదనే అంటున్నారు. అందరితో మాటలు పడే కన్నా ఈ గేదెల కాసుడు మంచిదే కదా, ఎవరితో మాటలు పడే పనుండదు. అనగానే తిప్పన్న ఇలా అన్నాడు. అందరూ డబ్బు సంపాదించుకుని బాగానే ఉన్నారు. మనమే ఇలా పూరి గుడిసెలో డబ్బులు లేకుండా పేదరికంలో బ్రతుకుతున్నాం. మనకి మంచి రోజులొస్తాయి. ఏదో ఒకనాడు దేవుడు కరుణించకపోడు, నేను తింగరోడు అన్న జనమే మెచ్చుకునే రోజు వస్తుంది అన్న భార్య పాపమ్మ మాటలకు ఊరట చెంది తిప్పన్న గేదెల్ని తోలుకొని వెళ్లటం ప్రారంభించాడు. అయితే తిప్పన్న గేదెలను పచ్చిక బయళ్లకు తోలుకు వెళ్లే దోవలో ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక మర్రి చెట్టు కింద ఎక్కడ్నుండి వచ్చాడో ఒక స్వామీజీ వచ్చి జపం చేసుకుంటూ
దారిన వచ్చిపోయే జనాలకు మంచి చెడ్డలు చెప్తూ వారిచ్చే పండ్లు ఫలాలు తింటూ ఉంటున్నాడు. అది గమనించిన తిప్పన్న ఒకరోజు గేదెలను తోలుకొని వచ్చే దారిలో ఉన్న తోటలో 4 పండ్లు కోసుకొని వచ్చి స్వామీజీ ముందు పెట్టి ఇలా అన్నాడు. స్వామి, మీరు మహిమగలవారని, కోరినది ఇస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. నేను చాలా పేదవాణ్ణి. నేను భార్యతో సుఖంగా ఇల్లు కట్టుకుని ఉండే ధనాన్నివ్వండి. అనగానే స్వామీజీ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ప్రతిరోజూ ఏదో ఒకటి స్వామీజీకి సమర్పించి తన బాధ చెప్తూనే ఉన్నాడు. అది చూసి తట్టుకోలేక ఒకరోజు స్వామీజీ ఇలా అన్నాడు. చూడు నాయనా, నాకు ఏ మహిమలు లేవు. నేను ఉత్త సన్యాసిని మాత్రమే. అలా అనకండి స్వామి. మీరు ఆశీర్వదిస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుందని జనం చెప్పుకుంటున్నారు. ఈ పేదవాణ్ణి కనికరించండి. అప్పుడు స్వామీజీ మనసులో ఇలా అనుకున్నాడు. వీడికి ఏదో ఒకటి చెప్పి పంపించుకుంటే నన్ను రోజు పీక్కు తినేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి వీణ్ణి వదిలించుకోవాలి అని తిప్పనితో ఇలా అన్నాడు. సరే, నీ ఇష్టదైవం ఎవరు? ఆంజనేయ స్వామి. స్వామీజీ, సరే, నేను నీకు ఒక రహస్యం చెప్తాను. దాన్ని నువ్వు ఎవరికీ చెప్పకుండా ఉంటే వారం రోజుల తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నువ్వు కోటీశ్వరుడు అవుతావు. దగ్గరకు రా, రహస్యం చెప్తాను. అనగానే తిప్పడు స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. స్వామీజీ చెవిలో ఇదే రహస్యం అన్నాడు. తిప్పన్న అయోమయంగా ఇలా అడిగాడు. స్వామీజీ, రహస్యం చెప్తానన్నారు. ఈ రహస్యం ఎవరికి చెప్పకు. ఎవరికైనా చెప్తే నీకు మంచైనా జరగొచ్చు, చెడైనా జరగొచ్చు. అందువల్ల రహస్యాన్ని రహస్యంగా ఉంచు అని స్వామీజీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు. తిప్పన్న స్వామీజీ చెప్పిన రహస్యం ఏంటో బోధపడక రహస్యం అన్న మాటే రహస్యం అనుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా ఆనందంగా ఉన్న భర్త తిప్పన్నను చూసి భార్య పాపమ్మ ఇలా అంది. ఏందయ్యా, చాలా ఆనందంగా ఉన్నావు, ఏమైంది? అనగానే తిప్పన్న పాపమ్మతో ఇలా అన్నాడు. ఒక స్వామీజీ నాకు ఒక రహస్యం చెప్పాడు. దాని వలన మనం ధనవంతులం అవుతామట. దాన్ని ఎవరికీ చెప్పవద్దన్నాడు. అదేంటయ్యా, నేను నీ భార్యని, నాక్కూడా చెప్పవా? అయితే ఇలా రా, నీ చెవిలో చెప్తాను. పాపమ్మ దగ్గరకు రాగానే ఆమె చెవిలో ఇలా అన్నాడు. జాగ్రత్తగా విను. ఇదే రహస్యం, ఎవరికీ చెప్పకు. ఏంటా రహస్యం? ఇదే రహస్యం. స్వామీజీ రహస్యమని చెప్పాడు, అదే నీకు చెప్పాను, అంతే అని పడుకున్నాడు. పాపమ్మ మనసులో వీడెక్కడి తెంగిరి మొగుడురా అనుకుంటూ ఆమె కూడా పడుకుంది. అదేంటో తెల్లారేసరికల్లా తిప్పన్నకి తోక మొలిచింది. అది చూసి కంగారుగా పాపమ్మ ఇలా అంది. ఏంటయ్యా ఇది, కోతిలా తోక మొలిచింది, ఇదెక్కడి విడ్డూరం? స్వామీజీ నాకు చెప్పాడు, రహస్యం ఎవరికైనా చెప్తే ఏదైనా జరగొచ్చు అని తిప్పన్న చెప్పగానే తల పట్టుకుంటూ పాపమ్మ ఇలా అంది. అయ్యో, నీ రహస్యం పాడుగాను. ఏ రహస్యం చెప్పాడయ్యా? స్వామీజీ ఏం చెప్పాడంటే రహస్యం అంటావు. ఆ రహస్యం ఏంటి? కనుకొచ్చేదా కాలుకొచ్చేదా? రూపాయి డబ్బులు కలిసి రాకపోగా నీకు తోకొచ్చింది. అందరూ నిన్ను తెంగరోడనేది ఇందుకే. ఈ తోకపోయే మార్గమేంటో పోయి ఆ స్వామీజీనే అడుగు. ఒడ్లు దంపించుకుని రారా మొగుడా అంటే ఒళ్ళంతా దంపించుకొని వచ్చాడంట నీలాంటి తెంగరోడు. అనగానే కోపం వచ్చిన తిప్పన్న ఇలా అన్నాడు. ఏంటి పాపమ్మా, నేనేమైనా కావాలని తోక తగిలించుకున్నానా? నన్ను ధనవంతుణ్ణి చేయి స్వామీజీ అని కోరుకుంటే ఆ స్వామీజీ రహస్యం చెప్పాడు, అది నీకు చెప్పాను, అంతే కదా? అబ్బా, మళ్ళీ రహస్యం అన్నావంటే నిన్ను చంపేస్తాను. ముందు ఈ తోకతో జనాలకు కనపడకుండా వెళ్లి ఆ స్వామీజీని తోకపోయే మార్గం అడుగు. అనగానే మొలిచిన తోకని కనబడకుండా స్వామీజీ కూర్చున్న చోటుకు చేరాడు. అక్కడ స్వామీజీ లేడు. అక్కడే కాదు, కనుచూపు మేర స్వామీజీ జాడ ఎక్కడా కనపడలేదు. అప్పుడు తిప్పన్న మనసులో ఇలా అనుకున్నాడు. ఆ స్వామీజీ నాకు ధనం వచ్చే మార్గం చూపించమంటే తోక వచ్చే రహస్యం చెప్పాడు. తండ్రి ఆంజనేయ, నీ భక్తునైనందుకు నాకు తోక ప్రసాదించావా స్వామి? అనుకుని బాధపడ్డాడు. తిప్పన్న ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కర్మ కొద్దీ పక్క గుడిసెలోని సత్తెమ్మ తిప్పన్న తోకను చూసింది. ఉత్సాహం ఆగక పాపమ్మ దగ్గరికొచ్చి ఇలా అడిగింది. ఏందే పాపమ్మ, మీ ఆయనేదో తోక పెట్టుకుని వెళ్తున్నాడు, గేదలు మేపుతూ పద్యాలేమైనా సాధన చేస్తున్నాడా? నా శ్రాద్ధం సత్తెమ్మత్త, అదొక రహస్యం. తోకేంటి రహస్యమేంటే పిల్లా, నాకేమీ అర్థం కాలేదు. అనగానే పాపమ్మ సత్తెమ్మని దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది. అది రహస్యం, ఆ స్వామీజీ మా ఆయనకి చెప్పాడు. ఇంతకీ ఏంటి ఆ రహస్యం? నీకు చెప్పిందే రహస్యం, అంతే. అనగానే ఆ రహస్యమేంటో అర్థం కాక బుర్రగొక్కుంటూ ఇలా అనుకుంది.
మొగుడికి తోక రావటంతో దీనికి బుర్ర పాడైనట్టుంది. అయినా ఈ తోక వెనక ఏదో రహస్యం ఉండే ఉంటుంది. లేకపోతే ఆ తింగర తిప్పన్నా అంత జాగ్రత్తగా తోకనెందుకు దాచుకుని వెళ్తాడు? ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంది. అయితే సత్తమ్మకు చెప్పటం వలన మరుసటి రోజు ఉదయానికి పాపమ్మకు కూడా తోక వచ్చింది. అది చూసి కంగారుగా తిప్పన్న వంక చూస్తూ పాపమ్మ ఇలా అంది. ఏందయ్యా ఇది? నీతో పాటు నాకు కూడా తోకొచ్చింది. నేను చెప్పిన రహస్యం నువ్వెవరికన్నా చెప్పావా పాపమ్మ? పక్క గుడిసె సత్తం అడిగితే చెప్పాను. అయినా అందులో రహస్యం అన్నమాట తప్ప రహస్యం ఏముందయ్యా? నా బొంద, ముందు ఈ తోకలు ఊడే మార్గం ఏంటో పోయి ఆ స్వామీజీని కొనుక్కో. ఆ స్వామీజీ అక్కడ లేడు పాపమ్మా. నీ తెంగరతనం మన కొంప ముంచిందన్నమాట. ఇంక మనం చచ్చే వరకు ఈ తోకలతో తిరగడమే గతి. ఓరి దేవుడా! అయితే ఈ రహస్యం కాని రహస్యం సత్తమ్మ ద్వారా ఊరంతా పాకి ఆఖరికి గ్రామ పెద్దకు కూడా తోక వచ్చింది. ఆయన కంగారు పడి దీని మూలం ఎక్కడని ఆరా తీయగా తింగరి తిప్పన్న అని తెలిసి తిప్పన్నను పిలిచి ఇలా అడిగాడు. ఒరేయ్ తిప్పన్న, ఊరంతా ఈ తోకల పంచాయితీ ఏంట్రా? నువ్వేదో రహస్యం చెప్పడం వలన ఆ రహస్యం ఊరంతా పాకి అందరికీ తోకలొచ్చాయి. ఇంతకీ ఆ రహస్యం ఏంటి? ఆ స్వామీజీ ఎవడు? వాడు నీకేం రహస్యం చెప్పాడు? అదేనయ్యా, రహస్యమే చెప్పాడయ్యా. అదే, ఏంటా రహస్యం? అదేనయ్యా, రహస్యమే చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. ఒరేయ్ తెంగరి తిప్పన్నా, ఆ స్వామీజీ నీకు ఏ నిధి రహస్యమో లంకె బిందుల రహస్యమో చెప్పి ఉంటాడు. నువ్వు అది చెప్పకుండా నాటకాలు ఆడుతున్నావా? అమ్మ తోడయ్యా, నాకు రహస్యం అనే చెప్పాడు, అంతే తప్ప ఇంకేం చెప్పలేదు. అనగానే ముఖ్యమైన వాళ్ళందరితోనూ గ్రామ పెద్ద ఇలా అన్నాడు. ఏమయ్యా, మీరందరూ ఈ తిప్పన్నని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆ రహస్యం వెనక ఉన్న నిజం ఏంటో కక్కించండి. అనగానే తిప్పన్న జనం తనని కొడతారని భయపడి అక్కడి నుండి పరుగులంకించుకున్నాడు. జనం తిప్పన్న వెంటపడ్డారు. తిప్పన్న తిన్నగా అడవిలోకి పారిపోయాడు. ఊరి జనాలంతా తిప్పన్న కోసం వెతికి వెతికి లాభం లేక ఇళ్లకు వెళ్లిపోయారు. బాగా రాత్రి అయ్యాక తిప్పన్న ఆ ఊరి చివర ఉన్న హనుమంతుడి గుడికి దగ్గరికి పోయి ఆంజనేయ స్వామికి దండం పెడుతూ ఇలా అన్నాడు. అంజన్నా, నిన్ను నిత్యం నేను పూజిస్తానే, నాకీ తోకేంటి? ఏ రహస్యం చెప్పని స్వామీజీ ఈ తోకల రహస్యం నాకు అంటగట్టి వెళ్లిపోయాడు. జనం ఇంకా ఏదో రహస్యం ఉంది చెప్పమని వెంటబడ్డారు. ఊరి వాళ్లు నన్ను చంపేసేలా ఉన్నారు. నన్ను నువ్వే కాపాడాలి అని అలసిపోయి అక్కడే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారాక నిద్రలేచిన తిప్పన్నకి నడుం వెనుక తేలిగ్గా ఉన్నట్టు అనిపించి తడిమి చూసుకున్నాడు. తోకలేదు. అది కిందపడి బంగారు తోకగా మారి ఉంది. ఆంజనేయ స్వామికి దండం పెట్టి ఆ బంగారు తోకను పట్టుకుని ఊర్లోకి వచ్చిన తిప్పన్న తన చేతిలోని బంగారు తోకను అక్కడున్న జనానికి చూపిస్తూ ఇలా అన్నాడు. నా తోక ఊడి బంగారం తోకగా మారింది. అనగానే జనం కూడా వారి తోకలు చూసుకుంటే అవి ఊడి బంగారు తోకలుగా మారాయి. అందరూ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి చెప్పగానే ఆయన ఇలా అన్నాడు. అవును, నా తోక కూడా ఊడి బంగారం తోకగా మారింది. ఇదే మనకు చెప్పని రహస్యం. ఏదేమైనా తిప్పన్న చేసిన తెంగరి పని ఊరందరినీ ధనవంతులుగా మార్చింది అని తిప్పన్న వంక చూస్తూ ఇలా అన్నాడు. తిప్పన్నా, ఇకపై నుండి నువ్వు గేదెలు మేపాల్సిన అవసరం లేదు. నీకు పచ్చిక బయలు పక్కన ఉన్న 10 ఎకరాలు పొలం రాసిస్తున్నాను. హాయిగా వ్యవసాయం చేసుకో. అనగానే ఊరు జనం చప్పట్లు కొట్టారు. మిత్రులారా, తింగరి పని కూడా అప్పుడప్పుడు మంచి చేస్తుంది. అలాగని ఎప్పుడూ తింగరి పనులు చేయటం కూడా ప్రమాదమే. ఏమంటారు? మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.